హాయ్ గైస్, ఇవాళ ఎపిసోడ్ రివ్యూ ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. సో ఫస్టే స్టార్టింగ్ దివ్య గారు భరణి గారు మాధురి గారు వచ్చి మాట్లాడడం. అసలు మాధురి గారు ఎలా మాట్లాడుతున్నారంటే ఇంకా తనుజ వల్ల ఇంకా అస్సలు భరణి గారికి ప్రాబ్లమే లేదు, ఓన్లీ దివ్య వచ్చిన తర్వాతే భరణి గారు ఫుల్గా మారిపోయారు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా అసలు ప్రాబ్లం అవుతున్నదే భరణి గారు బాండ్స్. అది తనుజానో దివ్యానో ఎవరనో కాదు, అతను పెట్టుకున్న అన్ని బాండ్స్ వల్ల అతను గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నారు. సో అందరిది తప్పే అక్కడ. అక్కడ ఆవిడేమో ఓన్లీ దివ్య వచ్చిన తర్వాత నువ్వు మారిపోయావు, నువ్వు చేంజ్ అయిపోయావు అని చెప్పి మాట్లాడడం అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను అది. నెక్స్ట్ రమ్య వచ్చి డెమోన్కి చెప్తుంది రీతు కోసం, తను చాలా తెలివిగా ఆడుతుంది, ఫౌల్ ఆడుతుంది, నువ్వే బుర్ర పెట్టట్లేదు అని చెప్తుంది కదా. యాక్చువల్గా రమ్య తనకి నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఏదున్నా సరే ముఖం మీద చెప్తాను అని చెప్తుంది కదా. సో ఏదున్నా ముఖం మీద చెప్తుంది అనుకున్నప్పుడు డెమోన్కి డైరెక్ట్గా నీ లవ్ ట్రాక్ అనేది జనాలకి నచ్చట్లేదు, నువ్వు సరిగ్గా నీ గేమ్ అంతా బాగానే ఉంది, లవ్ ట్రాకే నిన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్పి డైరెక్ట్గా డెమోన్కి చెప్పచ్చు కదా అదే మాట. ఎందుకు తిప్పి తిప్పి నీకు బుర్ర లేదు ఇది ఇదని చెప్పడం, డైరెక్ట్గా చెప్తే ఏమవుతుంది. నెక్స్ట్ పాయింట్స్ని రీతు చాలా కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు ఏంటంటే అక్కడ దివ్య వర్సెస్ రీతు నామినేషన్స్లో రీతు పాయింట్ ఒకటే. ఇప్పుడు ఫుడ్ లేట్ అయిందనో దోశ గురించో కాదు రీతు పాయింట్. ఫుడ్ మేనేజర్గా నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ నీకు ఇచ్చినప్పుడు అందరూ సరిగ్గా పని చేయాలి, అందరికీ ఫుడ్ రావాలనే రెస్పాన్సిబిలిటీ నీది కదా. ఇప్పుడు కుక్స్ లేట్ చేసినా, అక్కడ పర్సన్స్ లేట్ చేసినా, ఎవరు లేట్ చేసినా రెస్పాన్సిబిలిటీ నీకు ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ చేసింది నిన్నే చేస్తారు. సో ఇప్పుడు నీ తప్పు లేకుండా నువ్వు ముందు రోజు చెప్పేశావు, బాగానే ఉంది. వాళ్ళకి మార్నింగ్ వాళ్ళు వచ్చినా రాకపోయినా అక్కడ సరుకులు తీసి పెట్టేసి ఉంటే వాళ్ళు వండుకుంటారో చేసుకుంటారో లేట్ చేస్తారో, అది ఇంకా వాళ్ళ ప్రాబ్లం. నీ వరకు నువ్వు పెట్టేయాలి కదా, నీ థింగ్స్ అని నువ్వు పెట్టాలి కదా. నువ్వు పెట్టకపోవడం వల్లే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. తర్వాత ఆవిడ గురించి వెయిట్ చేయడం, ఆవిడ నీ గురించి వెయిట్ చేయడం, ఇంకా మొత్తం ఇంకా ఇద్దరిది ఇంకా బోత్ సైడ్స్ ఉంది. బట్ ఫస్ట్ స్టార్ట్ అయింది అయితే నీది నుంచే కదా. సో రీతు ఆ పాయింట్ చాలా క్లియర్గా చెప్పింది. కానీ అక్కడ ఇది మెన్షన్ చేయకపోయి ఉంటే బాగుండేది. అంటే నాకు ఫుడ్ లేట్ అయింది, నీ వల్లే లేట్ అయింది, నీ వల్లే నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పి ఆ పాయింట్ ఒక్కటి మెన్షన్ చేయకపోతే బాగుండు. సో దివ్య ఇక్కడ ఆ పాయింట్కి చాలా బాగా కౌంటర్ ఇచ్చింది. నువ్వు ఒక్క దోశ గురించి నన్ను నామినేట్ చేసావా అంటే, ఇప్పుడు చాలామందికి ఇప్పుడు వినిన వాళ్ళకి ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆ పాయింట్ విన్నాక, అదేంటి ఇంత సిల్లీగా నామినేట్ చేసిందని అనుకుంటారు. కానీ ముందు విషయాలు ఇన్ని జరిగాయి కాబట్టి అక్కడ రీతు కూడా కొంచెం చూసుకొని ఆ మాట వదలకుండా ఉంటే బాగుండు. కానీ ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే దివ్య మీద ఇంత సిల్లీ పాయింట్తో నామినేట్ చేసింది కదా. దానికి ముందే రీతు ఏమో రాముతో అంత ఆర్గ్యూ చేసి దేని గురించి, సంచాలక్ టాపిక్ గురించి, బెలూన్ టాస్క్ టాపిక్ గురించి అంతా ఆర్గ్యూ చేసింది కదా. అంతా ఆర్గ్యూ చేసి అన్ని పాయింట్స్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది కదా. అంత స్ట్రాంగ్గా మాట్లాడిన రీతు మరి అదే పాయింట్స్తో రాముని చేయొచ్చు కదా నామినేట్. ఇంత సిల్లీ పాయింట్ తీసుకొచ్చి దివ్యాన్ని చేయడం కరెక్ట్ కాదు, నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఈరోజు ఒక్కరోజే చూసి ఆ ఒక్కరోజు మీద నువ్వు నీ వల్లే లేట్ అయిపోయింది, నువ్వు ఫుడ్ మేనేజర్గా నీది తప్పు ఉంది అని చెప్పి చేసే కంటే రాముది లాస్ట్ వీక్ సంచాలక్ పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి, ఆ 2 పాయింట్స్తో నామినేట్ చేయడం బెటర్ చెప్పాలంటే. ఇక్కడ రీతు ఇంకా దివ్య బాగా కౌంటర్ ఇచ్చుకుంది ఈ పాయింట్కి. నువ్వు రాముని చేయాల్సింది నన్ను చేసావు, నీకు పాయింట్ ఉన్నా సరే నన్ను చేసావు అని చెప్పి దివ్య ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత ఇప్పుడు భరణి గారు ఇంకా రీతు భరణిని నామినేట్ చేసింది కదా, ఆ పాయింట్ కూడా నాకు చాలా వ్యాలిడ్గా అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ నా రివ్యూలో కూడా చాలాసార్లు చెప్పా ముందు, భరణి గారు ఫేక్ ప్రామిసెస్, ఫేక్ హోప్స్ ఇస్తున్నారు మొత్తం అతని మీద, ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి అని చెప్పాను కదా. అది ఇవాళ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అతను ఏమంటున్నారు, నువ్వు రాము ఉంటే నేను రాముకే సపోర్ట్ చేస్తా, నీకు చెయ్యను, నాకు నువ్వు క్లోజ్ కాదు అని ఇప్పుడు చెప్తున్నారు నామినేషన్లో. అది రీతు డైరెక్ట్గా అతనికి వచ్చి చెప్పినప్పుడే చెప్పేయచ్చు కదా. ఇప్పుడు నువ్వు కానీ రాము కానీ ఉండుంటే నేను రాముకే చేస్తానమ్మా, నీకు మాత్రం సపోర్ట్ చేయను అని డైరెక్ట్గా రీతు ఫేస్ మీద చెప్పేస్తే తను ఎక్స్పెక్ట్ చేయదు కదా.
మీరు సపోర్ట్ చేస్తారు, మీరు నాకు హెల్ప్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయదు కదా! ఎందుకు మీరు అక్కడ నేను చేస్తానమ్మా, నీకే హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి లాస్ట్ మినిట్‌లో రాము వచ్చాడని రాముకి హెల్ప్ చేయడం అది అసల ఎందుకు అలా అంత ఫేక్‌గా ఉండడం ఎందుకు? డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు కదా! మీకు ఏముందో అది చెప్పేయొచ్చు. ఇప్పుడు అక్కడ రీతుకి డైరెక్ట్‌గా నేను చెయ్యనమ్మా, నాకు నీకు క్లోజ్ కాదని చెప్పేసినా తను ఫీల్ అవ్వదు. చేస్తాను అని చెప్పి చేయకపోవడం అస్సలైతే నాకు అసలు కరెక్ట్ అనిపించట్లేదు. దానికి వర్ణి గారు రీజనింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారనిపించింది. ఏమంటున్నారు, నేను అందరికీ చేస్తున్నాను, నీకు కూడా చేస్తానేమో అంటున్నారు. చేసే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చేయాలి కదా! మొత్తం ఇప్పుడు ఎప్పుడొచ్చినా ఆపర్చునిటీ ఎప్పుడొచ్చినా సరే రీతు ఇంకా పక్కన ఇంకా సిట్యుయేషన్ ఏదైనా, అక్కడ మ్యాటర్ ఏదైనా మన బర్నీ గారు డప్పు కట్టడం మాత్రం ఆపరు కదా! సో, ఏమంటున్నారు దివ్యతో, నన్ను నామినేట్ చేసిన వాళ్ళెవ్వరు అందరూ కూడా నేను నామినేట్ చేయకుండానే బయటికెళ్ళిపోయారు. అతను ఏమనుకుంటారో ఏంటో నాకైతే అర్థం కాదు గానీ, మొత్తం గేమంతా అతని మీదే డిపెండ్ అయి ఉంది. అతనే గేమ్ చేంజర్ అన్నట్టు అనుకుంటారు. కానీ నాకైతే ఒక్కసారి కూడా అతను గేమ్ చేంజర్ గానీ, అతని మీద డిపెండ్ అయ్యి ఉంది గానీ అయితే నాకు అనిపించలే. అతను ఈ యొక్క థింకింగ్ నుంచి బయటకొస్తే బావుంటది. ఇంకా ప్రతిసారి అతని మీదే నడవదు కదా! అన్ని గేమ్స్ కూడా. నెక్స్ట్ సంజన గారు, అదే సంజన గారి పాయింట్ కదా! నామినేషన్ పాయింట్. అసలు సంజన గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ టాస్క్‌లో రాముని ఏమంటున్నారు, గూండాల్లాగా నలుగురు అబ్బాయిలొచ్చి అటాక్ చేశారు, నువ్వు రూల్స్ మార్చాలి కదా అని మాట్లాడుతున్నారు. ఎంత ఫూలిష్ అనిపించిందంటే ఈ పాయింట్. గూండాల్లాగా వచ్చి వాళ్ళు అంటున్నారంటే అసలు గేమే అది కదా! అసలు బిగ్ బాస్ పెట్టిన టాస్కే అది కదా! పైనుంచి తోసుకోవాలి. పైనుంచి తోసుకోవాలన్నప్పుడు అబ్బాయిలేంటి, అమ్మాయిలేంటి, అక్కడ వాళ్ళందరూ యూనిటీగా ఉన్నారు. అబ్బాయిలందరూ యూనిటీగా ఉండి తోసారు. అమ్మాయిల్లో యూనిటీ లేదు. యూనిటీ లేకపోతే అబ్బాయిలని గూండాలని ఎలా అంటారు మీరు? మీకు ఆడడం ఇష్టం లేకపోతే పక్కకెళ్ళి కూర్చోవాలా. లేదంటే సైలెంట్‌గా మీకు కావాల్సిన వాళ్ళని సపోర్ట్ చేసుకోవాలి. అంతేగాని గేమ్ ఆడుతున్న వాళ్ళని గూండాలు అంటే ఇంక ఆడడం ఎందుకు, ఇంకొచ్చేందుకు, బిగ్ బాస్ హౌస్‌కి వచ్చేందుకు? సైలెంట్‌గా పక్కన కూర్చోడానికా వచ్చారా అందరూ? లేకపోతే బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు టాస్క్, పక్కన కూర్చోడానికా? ఆ పాయింట్ అయితే ఫుల్ ఫూలిష్ అనిపించింది. నెక్స్ట్ పాయింట్ మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే అదే కెప్టెన్సీగా ఉన్నప్పుడు బర్నీ గారికి లోపలికి ఎలౌ చేశారు, నాకు ఎలౌ చేయలేదు. యాక్చువల్‌గా ఈ పాయింట్ అయితే చాలా మంచి పాయింట్. నేనైతే ఫుల్‌గా అగ్రీ చేస్తాను ఈ పాయింట్‌కి. ఎందుకంటే ఇప్పుడు బర్నీ గారు మ్యానిపులేట్ చేశారు అనైతే నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు బర్నీ గారికి హెల్త్ ఇష్యూ ఉన్నా, సంజన గారికి హెల్త్ ఇష్యూ ఉన్నా, ఇంకెవరికైనా ఉన్నా, ఎవరిదైనా హెల్త్ ఇష్యూయే. ఇస్తే అందరికీ ఇవ్వాలి చాయిస్. లేదంటే ఎవరికీ ఇవ్వకూడదు. అక్కడ బర్నీ గారికి ఏమొచ్చి హెల్త్ ఇష్యూ ఉంది, డాక్టర్ చేయమన్నాడు, డాక్టర్ చెప్పాడు అని చెప్పి లోపల కూర్చోమని చెప్పారు. మరి సంజన గారికి కూడా వచ్చింది కదా హెల్త్ ఇష్యూ. అంత రేంజ్‌లో అందరి ముందు, ఇప్పుడు హోస్ట్ ముందు మనం చూస్తున్నాము, అంత బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. ఆవిడ ఊరికే ఏమి అడగలేదు కదా! ఎళ్లి అక్కడ టైమ్ స్పెండ్ చేయడానికి, ఆడుకోవడానికి అడగలేదు కదా! ఆ రోజు ఒంట్లో బాలేదు కాబట్టి అడిగారు. సో, ఇస్తే ఇప్పుడు బర్నీ గారికి ఎలా అడిగాడు, బర్నీ గారి గురించి రాము అందరిని నేను లోపలికి ఇవ్వచ్చా, పర్మిషన్ ఇవ్వచ్చా అని ఎలా అయితే అడిగాడో, సంజన గారి గురించి కూడా అడగాల్సింది. నేను లోపలికి పర్మిషన్ ఇవ్వచ్చా, నేను తీసుకురావచ్చా, ఆవిడకి బాలేదు అని చెప్పి. బర్నీ గారికి ఒక రూలు, సంజన గారికి ఒక రూలు. నిజంగా అదైతే నాకు ఫెయిర్ అనిపించదు. ఒకళ్ళకొకలా ట్రీట్ చేస్తే. అండ్ సంజన గారు ఇక్కడ పాయింట్ కూడా మంచి పాయింట్ చెప్పారు. కెప్టెన్ నువ్వు బర్నీ గారి వల్ల అయ్యావు కాబట్టి నువ్వు ఫేవరెటిజం చూపించావు ఆ విషయంలో అని చెప్పి. అది ఓకే. కానీ ఇంకో పాయింట్‌లో అదేంటంటే డిమాండ్ పవన్ బర్నీ బయటకి పడిపోయినప్పుడు బర్నీ గారికి ఫేవరెటిజం చూపించాడు అన్నారు కదా! యాక్చువల్‌గా బర్నీ గారికి ఫేవరెటిజం రాము చూపించలేదు. అక్కడ రాము ఫస్టే చెప్పాడు, డిమాండ్ పడిపోయాడు అని రాము చెప్పాడు. కానీ ఫ్లోరా గారు రాముకి చెప్పి అలా కాదు డెమోన్‌ని తీసేద్దాము అని ఫ్లోరా గారు చెప్పి రాముకి చెప్పించారు. అక్కడ రాముదైతే మిస్టేక్ ఏముంది అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలకి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయాడు. అది మిస్టేక్. కానీ బర్నీ గారికి సపోర్ట్ చేస్తూ చేద్దామని అయితే రాము ఇంటెన్షన్ కాదు. ఈ పాయింట్ అయితే సంజన గారిది నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ రాము డిఫెన్స్ గుండాలు దాని గురించి కూడా చాలా బాగా చేసుకున్నాడు. జెండర్ ఈక్వాలిటీ షో ఇది, మీరు పైకొచ్చిన తర్వాత మరి ఎందుకు ఆడారు అని చెప్పి. అది చాలా బాగా అనిపించింది రాము చెప్పిన పాయింట్. అండ్ ఇంకోటి కూడా అదే, ఇంకా నా చెల్లి అయినా అక్క అయినా అక్కడ అదే చేస్తానన్నాడు కదా! అంతే కదా మరి. ఇప్పుడు టాస్క్ అంటే టాస్క్‌లానే ఆడాలి. ఎవరున్నా ఏమున్నా, అమ్మాయిలున్నా అబ్బాయిలున్నా టాస్క్ అంటే టాస్కే.
అంతేగాని ఇప్పుడు అమ్మాయిలున్నారని ఫేవరెటిజం చేస్తే మరి సంచాలకుగా మరి ఫెయిర్‌గా ఉన్నట్టా? లేనట్టా? ఇప్పుడు అమ్మాయిలున్నారు. ఇప్పుడు రాము ఎంచిని మార్చేసాడు రూలు. అప్పుడేంటి ఏమంటారు? అమ్మాయిలకి ఫేవరెటిజంగా సంచాలక్ చేశారు అని నామినేట్ చేస్తారు. ఇలా చేస్తే ఇలా అంటున్నారు. ఏదైనా ఇంకా సంజన గారు ఎలా అంటే ఆవిడకి నచ్చినట్టు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎక్కడైనా సరే. అండ్ ఇప్పుడు బర్నీ గారిని నామినేట్ చేశారు. నెక్స్ట్ పాయింట్. బర్నీ గారిని నామినేట్ చేసిన పాయింట్ అయితే మాత్రం లిటరల్లీ ఎజంప్షన్ మీద చేశారు. ఏమంటున్నారు, రాము వెళ్ళి బర్నీ గారిని అడిగాడు. బర్నీ గారే నన్ను లోపలికి అలౌ చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి పక్కా ప్రూఫ్ ఉంటే మీరు బర్నీ గారి మీద ఆ ఎలిగేషన్ వేసినా తప్పులేదు. అక్కడ ప్రూఫ్ ఏం లేదు. ఇప్పుడు రాము వెళ్ళి అడిగాడు అని చెప్పి ప్రూఫ్ కూడా లేదు. ప్రూఫ్ లేకుండా మీరు బర్నీ గారు చెప్పాడు, బర్నీ గారు మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు, బర్నీ గారు చెప్పిందే వింటున్నాడు అని చెప్పి మీరు ఎలా అంటారు? ఈ ఈ పాయింట్ అయితే మాత్రం బర్నీ గారి మీద ఈ పాయింట్ చాలా ఫూలిష్గా అనిపించింది. నెక్స్ట్ బర్నీ గారు ఇక్కడ ఓవర్ రియాక్ట్ అయ్యారు కొంచెం. అంటే అతను జనరల్గా చాలా కామ్గా ఉంటారు కదా, సో నాకు అలా అనిపించింది ఓవర్ రియాక్ట్ అయినట్టు. కానీ మంచి పాయింట్ మీద మాట్లాడారు బర్నీ గారు. గుండాలు అని అంటారు ఏంటి, హ్యూమనిటీ గురించి మాట్లాడారు. గూండాలు అంటున్నారేంటి, ఇక్కడ అబ్బాయిలు అందరూ ఆడితే గూండాలు అంటారా? నిజమే కదా. ఇప్పుడు టాస్క్ ఆడమని చెప్పిన తర్వాత ఆడితే గూండాలు అంటున్నారు, ఆడకపోతే ఆడట్లేదు మీరు బాండ్స్ అంటున్నారు. ఇంకేం చేసేది? ప్రతి ఏం చేసినా సరే తప్పేంటి, వాళ్ళైనా ఏం చేస్తారు ఇంకా. అండ్ ఇప్పుడు సో ఆబ్వియస్లీ ఇంకా గౌరవ్కి రాము క్లోజ్ కాబట్టి బర్నీ గారిని నామినేట్ చేస్తారు. కానీ రీజన్ ప్రకారంగా అయితే మాత్రం అక్కడ రాము నామినేట్ అయ్యి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. నెక్స్ట్ ఆయిషా ఇక్కడ తను ఏమంటుంది, నేను చాలా స్ట్రాంగ్గా ఆడతాను, ఆడగలను అని చెప్పి అంటుంది కదా. సో యాక్చువల్గా ఇప్పుడు ఆయిషాకి బాల్ కావాలి అనుకుంటే తను వెళ్ళి పట్టుకోవాలి, తను వెళ్ళి లాక్కోవాలి. అంతేగాని నాకు పక్కన వాళ్ళు మీరు తీసుకున్నారు, నాకు ఇచ్చేయండి ఎంతసేపు ఇచ్చేయండి అంటే ఎందుకు ఇస్తారు ఎవరైనా? వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవడానికే కదా వచ్చారు అక్కడికి, వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడడానికే కదా వచ్చారు. మీకు ఎందుకు ఇవ్వాలి? మీకు ఇవ్వాలంటే మీరు సరిగ్గా ఆడాలి. అంతేగాని ప్రతిసారి నాకు ఇచ్చేయండి అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా ఎలా అవుతుంది అది? సో ఈ పాయింట్లో అయితే నాకు ఆయిషా గారు నచ్చలేదు. తర్వాత సుమన్ గారికి ఇచ్చారు. సుమన్ గారు కూడా ఇదైతే రివెంజ్ నామినేషనే, అది అందరికీ తెలుసు, మనం చూస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది రివెంజ్ నామినేషనే. కానీ తనుజ మీద ఉన్న పాయింట్ మంచి పాయింట్ పెట్టారు ఇక్కడ. ఏంటంటే నువ్వే ఫస్ట్ నన్ను వచ్చి అడిగావు టీమప్గా ఉందామని, ప్లస్ తర్వాత కళ్యాణ్ నీతో టీమప్ అయిపోగానే నువ్వు నన్ను వదిలేసావు అని చెప్పి అన్నారు. ఇది కరెక్టే సుమన్ గారు చెప్పింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అందరూ టీమప్స్ అయిపోయిన తర్వాత తనుజాకి ఎవరు లేరు, ఇంకా ఆప్షన్ లేదు అని చెప్పి తనుజానే వచ్చి సుమన్ గారిని అడిగింది, మన ఇద్దరం అవుదామా టీమప్ అని చెప్పి అడిగింది. అడిగిన తర్వాత ఎప్పుడైతే కళ్యాణ్ శ్రీజ వచ్చి తనుజాని అడిగారో ఇంక వెంటనే కళ్యాణ్తో పేరప్ అయిపోయింది సుమన్ గారిని వదిలేసి. అది తప్పు కదా. ఇప్పుడు నువ్వు చూస్ చేసుకో ఫుల్గా, హోల్ హార్టెడ్గా, లేదంటే డైరెక్ట్గా చెప్పేసే, ఒకవేళ ఎవరు లేకపోతే మీతో అవుతాను, లేదంటే మీతో అవ్వను అని డైరెక్ట్గా చెప్పేసే. అంతేగాని నువ్వు వచ్చి అడిగి నీ అంతలు నువ్వే అడిగి వేరే అతనికంటే బెటర్ ఆప్షన్ దొరికారు కదా అని అతను గాలికి వదిలేయకూడదు కదా. అదైతే సుమన్ గారితే తప్పు కాదు. ఇక్కడ తనుజ చాలా అంటే ట్రూ కలర్స్ బయటపడ్డాయి అని అంత మాట అనాల్సిన అవసరం లేదు. జస్ట్ నామినేట్ చేసినందుకు ట్రూ కలర్స్ బయటపడిపోతాయా? అసలు సుమన్ గారు చెప్పిన పాయింట్ అయితే కరెక్టే. దానికి అంతలాగా ట్రూ కలర్స్ బయటపడిపోతున్నాయి, మీ గురించి ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకు ఇలాంటి మాటలు, ఇలాంటి వర్డ్స్ కంట్రోల్ చేసుకోవాలి తనుజ. అసలు ముందు చాలా, ఇది ఫస్ట్ టైం కాదు, ఇప్పటికి చాలాసార్లు ఇలానే లూజ్ అయింది తనుజ. నెక్స్ట్ ఇప్పుడు సుమన్ గారు ఇంకోటి కూడా చెప్పారు, ఎమోషనల్ డ్రామా ఎక్కువ చేస్తావు తనుజాని అని చెప్పి. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పటికి ఇది ఫస్ట్ టైమో సెకండ్ టైమో కాదు, హోస్ట్ దగ్గర నుంచి కూడా చాలాసార్లు ఫీడ్బ్యాక్ వచ్చింది తనుజకి. తనుజ ఏడవద్దు, ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు అని చాలాసార్లు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఫీడ్బ్యాక్ వచ్చినా సరే తనుజ ఇంకా కంటిన్యూస్గా అదే కంటిన్యూ చేస్తూనే ఉంది. అలా ఇంకా ఏడవడం, ఏంటి ఫీల్ అవ్వడం, చిన్న దానికే హర్ట్ అవ్వడం. ఇప్పుడు తనుజ దీనికి కౌంటరు ఏమిచ్చింది, బట్టలు వచ్చినప్పుడల్లా మీరు ఏడుస్తారు అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీని మిస్ అయ్యి ఏడిస్తే ఎవరు కూడా అది డ్రామా అని అనరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నారు. సో తప్పదు, గుర్తొస్తారు, ఏడుపు వస్తుంది.
కానీ చిన్న చిన్న దానికే మీరు మీరు నాకు సపోర్ట్ చేయలేదనో, లేదంటే గేమ్‌లో ఓడిపోయాననో, ఒకసారి అంటే ఓకే. ప్రతిసారి కూడా ఇంకా ఏది జరిగినా చిన్న చిన్న వాటికి కూడా ఏడ్చేస్తే దాన్ని ఎమోషనల్ డ్రామా అంటారు కదా! మీరు ఇంటిని మిస్ అవుతున్నారు. అందుకే మీరు ఎమోషనల్ డ్రామా అని అంటే అది కరెక్ట్ కాదు కదా! సో, ఇక్కడైతే సుమన్ గారు చాలా కరెక్ట్ అనిపించారు ఈ ఆర్గ్యుమెంట్‌లో. తనుజ వర్సెస్ సుమన్ ఆర్గ్యుమెంట్‌లో. నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేశారు? సంజన గారిని నామినేట్ చేశారు. ఇది హైలైట్ అసలు. ఏమంటున్నారంటే మనకు కూడా అనిపించింది కదా! చాలా సార్లు చూస్తున్నప్పుడు సంజన గారికి ఎప్పుడైనా ఏదైనా గొడవ ఉంటే చాలు పక్కకెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అదే పాయింట్ మీద నామినేట్ చేసి మీరు గొడవని ఆపకుండా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పారు. ఈ పాయింట్ చాలా సిల్లీ పాయింటే. అండ్ సుమన్ గారు కూడా నాకు తెలిసి కావాలనే సిల్లీగా నామినేట్ చేసి ఉంటారు. ఎందుకంటే తనుజ నామినేట్ చేసింది అతన్ని. సో, రిటర్న్ బ్యాక్ ఇచ్చేయాలి కదా! సో, అందుకనే స్ట్రాంగ్ పాయింట్ తనుజ మీద, సిల్లీ పాయింట్ సంజన మీద పెట్టినట్టున్నారు నాకు తెలిసి. సో, ఇక్కడికి ఒక ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే ఈ డిస్కషన్ ఇంకో ఎత్తు. ఆయిషా వర్సెస్ తనుజది. సూపర్బ్ అసలు. నాకైతే చాలా బాగా అనిపించింది ఇద్దరు ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిషా పాయింట్ డైరెక్ట్ ఆన్ స్పాట్ డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే, నువ్వు నాన్న అనే బాండ్ పెట్టుకోవడం అంటే భరణి గారితో నాన్న అనే బాండ్ పెట్టుకోవడం వల్ల చాలామందికి అన్ఫేర్ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు అంతే కదా, మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు భరణి గారు వేరే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకున్నా తనుజ ఫీల్ అవుతుంది, తనుజ హర్ట్ అవుతుంది, తనుజ బాధపడుతుంది అని చెప్పి అతను ఆపేసుకున్నారు. చాలాసార్లు వేరే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకున్నా ఆపేసుకున్నారు. ప్రతిసారి తనుజ 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 తనుజ. సో, ఇది బయటికి చూడడానికి ఎలా కనిపిస్తుంది? ఇంకా తనుజ వల్లే అతని గేమ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారనే కదా అనిపిస్తుంది. సో, ఈ పాయింట్ చాలా కరెక్ట్ ఆయిషాది. నెక్స్ట్ అదే సీరియల్స్ ఇక్కడ సీరియల్స్ స్టార్మాలో చాలా వస్తున్నాయి. ఇక్కడ అంత సీరియల్ డ్రామా చేయాల్సిన అవసరం లేదు అన్నారు కదా! అది ఈ పాయింట్ కొంచెం అంటే కొంచెం ఓవర్‌బోర్డ్ అయినా కానీ అది ట్రూ పాయింటే. ఎందుకంటే ప్రతిసారి ఒక డ్రామాలానే అనిపిస్తది. తనుజ చేస్తున్నది అంటే ఆ ఒక్క ఏడుపు అదొక్కటి ఒక డ్రామాలా అనిపిస్తది. అదొక్కటి తప్పితే తనుజ చాలా జెన్యూన్‌గా అనిపిస్తది నాకైతే. అదొక్క సిచ్యువేషన్ అప్పుడే అంటే ఎలా అనిపిస్తదంటే అప్పటికప్పుడే అరిచేస్తుంది. అప్పటికప్పుడే ఏడిచేస్తుంది. ఏది కరెక్టో ఏది ట్రూవో అర్థం కావట్లేదనమాట తనుజ మ్యాటర్‌లో. అది మెయిన్ ప్రాబ్లమ్. సో, ఆ పాయింట్ కూడా చాలా కరెక్ట్‌గా చెప్పింది ఆయిషా. నెక్స్ట్ ఇంకో హైలైట్ డైలాగ్ ఎపిసోడ్‌కి హైలైట్ డైలాగు, నాన్న బాండ్, బాయ్ ఫ్రెండ్ బాండ్ పెట్టుకుంటే చాలు సీజన్ విన్ అయిపోతారు, ఫినాలేకి వెళ్ళిపోతారు అన్నట్టుంది అని చెప్పింది. అది కూడా కరెక్టే. నిజంగా అలానే జరుగుతుంది ఈ సీజన్. బాండ్ ఉంటే చాలు సపోర్ట్ వచ్చేస్తుంది. సో, అది కూడా చాలా పర్ఫెక్ట్‌గా చెప్పింది ఆయిషా అనిపించింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇంకా ఆయిషాది ఇంకో పాయింట్ చాలా కరెక్ట్ ఏంటంటే డైరెక్ట్ ఆన్ ఫేస్ చెప్పింది, నా ఫస్ట్ టార్గెట్ నువ్వే, నేను నిన్నే నామినేట్ చేస్తా అని చెప్పి డైరెక్ట్గా ఒప్పుకుంటుంది. నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు, నేను నిన్ను నామినేట్ చేస్తా, నువ్వే నా ఫస్ట్ టార్గెట్ అని. సో, ఇది కూడా ఆయిషా గట్స్ బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడ. డైరెక్ట్గా అలా జనరల్గా ఒప్పుకోరు కదా ఎవరైనా టార్గెట్ చేస్తుంటే. సో, డైరెక్ట్గా ఒప్పుకుంది. అది చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ తనుజ కౌంటర్ కూడా చాలా బాగా ఇచ్చింది. నువ్వు ఎమోషనల్ డ్రామా గురించి మాట్లాడుతున్నావు, ఇప్పుడే నీకు బాల్ ఇవ్వలేదని చెప్పి నువ్వు వెళ్ళి ఏడ్చావు అక్కడ, దీన్ని ఏమంటారని చెప్పి. నిజమే కదా, అక్కడ ఇప్పుడు ఆయిషాకి బాల్ ఇవ్వలేదని చెప్పి అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. పట్టుకోవాలంటే తను పట్టుకోవచ్చు, లేదంటే సైలెంట్గా ఉండొచ్చు. అంతేగాని మీరు ఇవ్వలేదని చెప్పి అంత చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ తనుజ కూడా చాలా కరెక్ట్. అంటే బాగా ఆర్గ్యూ చేసింది అనిపించింది తనుజ కూడా. నెక్స్ట్ కళ్యాణ్కి డైరెక్ట్ నామినేషన్ పవర్కి రాముని నామినేట్ చేశాడు. సో, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇష్యూ ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు చేసిన అందరూ కూడా రాముది సంచాలక్ పాయింట్ మీద నామినేట్ చేశారు. చేయడం తప్పు కాదు, రాముది సంచాలక్లో తప్పే, సంచాలక్ విషయంలో తప్పే. కానీ అక్కడ మ్యాటర్ ఏంటి, ఇప్పుడు చేసింది తప్పు ఓన్లీ రాము ఒక్కడే కాదు కదా, రాముతో పాటు ఫ్లోరా ఉన్నారు, ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఫ్లోరా వెళ్ళిపోయాను అనుకోవచ్చు. సో, రాముని ఎలా అయితే బ్లేమ్ చేసి మాట్లాడుతున్నారో ఇమాన్యుయల్ది కూడా అంతే బ్లేమ్ ఉంది అందులో. ఎందుకంటే రాము అప్పటికి చెప్తూనే ఉన్నాడు అది ఫౌలు అని చెప్పి. ఫౌలు అని చెప్పినా సరే మిగతా వాళ్ళు వినలేదు, మెయిన్లీ ఇమాన్యుయల్ వినలేదు.
సో, ఇమాన్యుయల్‌కి ఈ పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు చెప్పాలంటే. సో, ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయకుండా మళ్ళీ అదే సేమ్ రీజన్స్‌తో మళ్ళీ రాముని నామినేట్ చేయడం కొంచెం అంటే జనరల్‌గా 'బిగ్ బాస్‌లో' పాయింట్స్ స్ట్రాంగ్‌గా ఉన్నా ఒక 2-3 మెంబర్స్ సేమ్ పాయింట్స్ చెప్తే ఆటోమేటిక్‌గా పాయింట్స్ వీక్ అయిపోతాయి. సో, ఇక్కడ నాకు ఏమనిపించిందంటే రాముని చేయకుండా కళ్యాణ్‌ని చేసుంటే అదే ఇమాన్యుయల్‌ని చేసుంటే బావుండు అని చెప్పి అనిపించింది. బట్ అసలు ఒక్కళ్ళు కూడా రేస్ చేయకపోవడం గ్రేట్. అంటే ఇద్దరిది తప్పున్నప్పుడు ఇద్దరిని బ్లేమ్ చేయాలి కదా! ఒకళ్ళనే చేయడం అయితే కరెక్ట్ కాదు. సో, ఇక్కడ కొంచెం అంటే కళ్యాణ్ కొంచెం బాగా డెసిషన్ తీసుకుంటే బాగుందనిపించింది. అండ్ ఇక్కడ కళ్యాణ్ ఇంకో పాయింట్ మంచి పాయింట్ రేస్ చేశాడు. ఏంటంటే నువ్వు ఫౌలు అని చెప్పి తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చెప్పాక అప్పుడు ఫౌల్ అంటున్నావు. ముందే నీకు ఫౌల్ అని తెలిసినప్పుడు, ముందే నీకు అంతా అనిపించినప్పుడు నువ్వు ముందే చెప్పొచ్చు కదా! ముందే చెప్పకుండా నువ్వు తర్వాత బిగ్ బాస్ చెప్పాక చెప్తే అవ్వదు కదా! ఇప్పుడు మేమందరం ఒప్పుకుంటున్నాము. మేము ఫౌల్ చేసాం. మా వల్లే గేమ్ స్టాప్ అయిపోయిందని ఒప్పుకుంటున్నాం. సో, ఒప్పుకుంటున్నప్పుడు నువ్వు కూడా సంచలనంగా నీ తప్పు అని ఒప్పుకోవాలి కదా! నువ్వు ఒప్పుకోవట్లేదు. అది ప్రాబ్లము అని చెప్పాడు. అండ్ ఇప్పుడు ఇద్దరు సంచాలక్స్‌గా ఉన్నప్పుడు నీ వాయిస్ నువ్వు ఎందుకు రైజ్ చేయలేదు అని చెప్పాడు. ఈ పాయింట్ కూడా కరెక్ట్‌గానే చెప్పాడు. నెక్స్ట్ తనుజ ఇక్కడ వెజల్స్ వాషింగ్ చేసేటప్పుడు ఏదో అనుకుంది. అంటే సుమనన్నని ఏదో అంటే ఇప్పుడు సిల్లీ రీజన్స్ మీద నామినేట్ చేశారు కదా! సో, ఏదో అందాం అని చెప్పి అనుకుంది. కానీ సుమనన్న భలే వెంటనే రిటర్న్ కౌంటరు నాకు కూడా అదే సేమ్ ఫీలింగ్ అన్నారు చూడు. సూపర్ అనిపించింది నాకు. నిజమే కదా! అప్పుడు తనుజ కూడా సుమనన్నని చాలా సిల్లీ రీజన్స్తోనే నామినేట్ చేసింది. ఆ రీజన్స్తోనే నామినేట్ అయిపోయారు అతను. మరి తనుజ కూడా సేమ్ ఫేట్ వచ్చింది కదా మళ్ళీ. సో, నువ్వు చేస్తే మజాకు, ఎదుటోళ్ళు చేస్తే రజాకు అంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ సుమనన్న చాలా నచ్చారు. అసలు ఇది ఓకే. ఇప్పుడు చాలామంది తనుజకి ఇన్పుట్స్ రావట్లేదు అంటున్నారు కదా! కానీ తనుజకి నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వరకు ఒక 3-4 టైమ్స్ వచ్చాయి ఇన్పుట్. ఏమని? బాండింగ్స్ పక్కన పెట్టి నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు, ఎవరితోని బాండింగ్స్ పెట్టుకోకు అని చెప్పారు కదా! తనుజకి ఇది వేరేలా అర్థమైనట్టుంది. ఉన్న బాండింగ్స్ అన్నీ వదిలేసుకొని ఇప్పుడు మాధురి గారితో సపోర్ట్‌కి బాండింగ్ అలా అవుతుంది. ఎందుకు అంత అవసరం ఏముంది? నాకైతే ఏమనిపిస్తుందంటే ఇంకా తనుజకి సపోర్ట్ లేకపోతే ఇంకా హౌస్‌లో ఉండలేదేమో, ఎలాగో ఒకలాగా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ కావాలి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు వచ్చారు అందరూ అందరితో పాటు వచ్చారు. వచ్చినప్పుడు నార్మల్‌గా ఉంటే ఓకే. అంతేగాని అంత క్లోజ్ అయిపోయి వాళ్ళతో ఎందుకు అంత అవసరం? తన ఓన్ గేమ్ తను ఆడుకోవచ్చు కదా! సో, మొత్తానికి ఎపిసోడ్ అయితే ఇది. చాలా మంచి ఎపిసోడు. మెయిన్లీ ఆయిషాకి, తనుజకి, సుమనన్నకి కూడా మంచి ఎపిసోడు. సో, యాహ్! రేపు ప్రోమోలో చూపించిన గొడవ కూడా నేను ఆల్రెడీ ఇన్‌స్టాలో పెట్టా నేను. అది ఒకసారి చూసేయండి. సో, ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.